ఇవాళ నేను అంటున్నా ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ ఎంబడి ఉంటాం, నేను వీకెట్టోడే లేడు ముద్దాడు. మా మాదిగోళ్ళ ఇళ్ళలో వాడు, మా మాలోళ్ళ ఇళ్ళలో వాడు, మా 59 కులాలు ఇళ్ళలో ఒక్కసారి అట్ట పండుకోరా. మా బీసీ ఇళ్ళలో వాడు, మా సాకరోళ్ళ ఇళ్ళలో, మంగళోళ్ళ ఇళ్ళలో పండుకొని రావయ్యా, నువ్వు ఏ పని చేయకపో. ఏం బువ్వ ఎవడు పెడుతుండే? నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు. కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా, నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నా తమ్ముడు అని చెప్పిన. నేను అందరికంటే మొట్టమొదట ప్రకటించింది నేను. కానీ ఏం చేద్దాం, కాలం ఇట్లా గడిచొస్తా ఉంది. ఓకే, అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు, నేను అన్నీ చూసినా, అన్నీ చేసినా. ఇలా అందశ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క.